హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు మస్ట్ ట్రై వెజిటేబుల్ టిండా ఫ్రై ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఇది చూడడానికి జామకాయలా కనిపిస్తుంది, కానీ లోపల కట్ చేసి చూస్తే సోరకాయలాగా ఉంటుందండి. కానీ టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక ప్యాన్లో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. అది కొంచెం హీట్ ఎక్కినాక ఒక 1 స్పూన్ దాకా పోపు గింజలు వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను. అందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టిండా పీసెస్ వేసుకున్నానండి. అవి కొంచెం వేగినాక అందులోకి ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కొంచెం పచ్చి వాసన పోయినాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత సిమ్లోనే పెట్టి బాగా మగ్గించుకోవాలండి. పీసెస్ అనేవి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఈ టిండా వెజిటేబుల్లో అండి విటమిన్ ఏ, B6, C, E అలాగే చాలా రకాల మినరల్స్ కూడా ఉన్నాయండి. లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్. సో ఇది చాలా హెల్దీ అన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన వెజిటేబుల్ అండి. ఇప్పుడు ఇలా మగ్గినాక అందులోకి మనము ఒక 1/2 స్పూన్ కారం అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, టేస్టీ మరియు హెల్దీ టిండా ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని తెలుగులో దిల్ పసంద్ అని కూడా అంటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.